హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇవాళ అయితే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది కూడా ఫ్లిప్కార్ట్ అన్బాక్సింగే. ఆ అన్బాక్సింగ్ చేసే ముందు మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుంటాను. జనరల్గా మనం పాపిట్లో కుంకుమ పెట్టుకుంటాం కదండి ఇలాగా. సో అది ఏమవుతుందంటే గాలికి మనకి అది చెరిగిపోవడం కానీ అట్లా అవుతూ ఉంటుంది, కళ్ళల్లో అయితే పడుతూ ఉంటుంది. సో ఇలా చాలా రోజులు ఫేస్ చేశాను నేను. తర్వాత అయితే ఒక ఐడియా వచ్చి ఏం చేశానంటే, సో ఇలాగా మనకి ఏదో ఒక ఫేస్ క్రీమ్స్ అయితే ఉంటాయి కదా, ఆ క్రీమ్ని జస్ట్ కొంచెం ఇలా తీసుకుని ఇక్కడ ఇలాగా అప్లై చేసి దాని మీద కుంకుమ పెట్టుకునేదాన్ని అనమాట. ఇలా అలవాటు చేసుకున్నాను. అయితే ఇది కూడా మనకి బాగానే ఉంటుంది, ఎండాకాలం అప్పుడు అది బాగానే ఉంటుంది. సో ఇదైతే చెరగకుండా బాగానే ఉండేది. బట్ ఒక్కొక్కసారి చెమట పట్టినప్పుడు వర్షానికి అది మనకి మొత్తం ఇలాగా స్ప్రెడ్ అయిపోయి బాగా ఇదిగా ఉండేదన్నమాట. అయితే కుంకుమ రాలకుండా చక్కగా స్టిక్ అయిపోయేదన్నమాట ఈ క్రీమ్ యూజ్ చేసి పెట్టుకోవడం మూలాన. సో బట్ ఇది కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు నాకు. సో అందుకని ఏం చేశానంటే, ఫ్లిప్కార్ట్ నుండి ఒకటి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు అది ఏంటి అనేది మీకు చూపించేస్తాను. చాలామంది ఇది యూజ్ చేస్తూ ఉండొచ్చు, బట్ నాకైతే కొత్తగా జ్ఞానోదయం అయ్యి ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాను నేను. సో ఇది బయట కూడా అవైలబుల్గా ఉంటుంది, బట్ ఎందుకులే మనం ఆర్డర్ ప్లేస్ చేసేసుకుందాము. గొల్లపూడిలో మాకు అన్ని ప్రోడక్ట్స్ పెద్దగా దొరకవు. సో దీనికోసం విజయవాడ దాకా ఎందుకు వెళ్ళడం, ఛార్జెస్ ఇవన్నీ అని చెప్పి ఆర్డర్ ప్లేస్ చేశానమాట. సో ఫ్లిప్కార్ట్లో మనకి అన్నిటికీ సూపర్ కాయిన్స్ అయితే యూస్ చేయడానికి కుదరదు, వాడే ఆప్షన్ ఇస్తాడనమాట. కొన్ని ప్రోడక్ట్స్కి ఇన్ని సూపర్ కాయిన్స్ అని మాత్రమే ఉంటుంది. కొన్నిటికి 40 ఉంటుంది, కొన్నిటికి 25 ఉంటుంది, కొన్నిటికి 20, కొన్నిటికి 100 యూజ్ చేసుకోవచ్చు. అలాగా వాడిష్టం, వాడు ఇచ్చిన ఆప్షన్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలి తప్ప మనం ప్రతి ప్రోడక్ట్కి సూపర్ కాయిన్స్ యూజ్ చేసుకోవాలని ఉండదన్నమాట. నన్ను ఒక సిస్టర్ అడిగారు సూపర్ కాయిన్స్ ఎలా యూజ్ చేస్తున్నారు అని. మనం పర్చేస్ చేసినప్పుడల్లా సూపర్ కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి అన్నమాట. మనము పర్చేస్ చేసిన అమౌంట్ని బట్టి అవి కొంత లిమిట్ దాటిన తర్వాత వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే అన్నిటికీ యూజ్ చేసుకోవడానికైతే కుదరదు. కొన్నిటికి వాడు ఇచ్చే ఆప్షన్కి మాత్రమే మనం యూజ్ చేసుకోగలం అన్నమాట, అన్నిటికీ అయితే కుదరదు. సో ఇది వచ్చేసి మనకి మై గ్లామ్ ప్రోడక్ట్ అనమాట. మై గ్లామ్ ప్రోడక్ట్లో సింధూరం అనమాట. దీనిలో మెరూను, రెడ్ కలర్ అనేవి ఉంటాయి. అయితే నేను ఎక్కువ మెరూను స్టిక్కరు, మెరూన్ కుంకుమ ఇవే వాడుతూ ఉంటాను. సో అందుకనే ఈ సింధూరం కూడా మెరూన్ కలరే ఆర్డర్ ప్లేస్ చేశానమాట. అయితే ఒకేసారి 2 ఎందుకు తెప్పించాను అంటే, ఒకటి ఆర్డర్ చేసుకోవడానికి లేదన్నమాట. 2 ఆర్డర్ పెడితేనే మనకి డెలివరీ అయితే ఉంటుందన్నమాట. డెలివరీ ఛార్జెస్ అయితే లేవు. అండ్ ఈచ్ వన్ వచ్చేసి 109 రూపీస్ అనమాట. సో దీనిలో మెరూను, రెడ్ మాత్రమే ఉంటాయి. నేనైతే మెరూన్ తెప్పించుకున్నాను. సో ఇది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇది మై గ్లామ్ ప్రోడక్ట్ కాబట్టి దీని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనే ఉద్దేశంతో బ్రాండెడ్ కంపెనీ అయితే నేను ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను అనమాట. మామూలువి కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి ఈ సింధూరంలో, బట్ మై గ్లామ్ అయితే కొంచెం బ్రాండెడ్ కంపెనీ కాబట్టి ఇది చూస్ చేసుకున్నాను అనమాట. సో మెరూన్ కలర్ చూడడానికైతే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ప్రతిదీ మనకి షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని సిరప్స్ మీద వీటి మీద చూస్తూ ఉంటాం కదా. సో ఆబ్వియస్లీ ఇది కూడా షేక్ చేసేద్దాం ఒకసారి. సో ఇది యూజ్ చేసే ముందు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చక్కగా వీడియో అయితే చూసేయచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ ఎంతమంది యూజ్ చేస్తున్నారో నాకు కమెంట్ చేయండి. లేదు మేము ఇప్పుడే చూస్తున్నాం ఈ ప్రోడక్ట్ని అన్నా సరే నాకు కమెంట్ చేయండి. అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది అని ఎంతమందికి తెలుసు అనేది కూడా కమెంట్ చేయండి. సో ఇదైతే లిక్విడ్ మ్యాటీ అనమాట. సో మనకి ఎలా కావాలంటే అలాగా, ఎంత బారు కావాలంటే అంత బారు
ఇట్లా పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో బాగానే ఉంది. ఒకసారి హ్యాండ్ మీద పెట్టి చూద్దాం మనం. ఇది వాటర్ ప్రూఫ్ అన్నారు. సో అవునో కాదో టెస్ట్ చేద్దాం మనం. సో ఇదిగోండి చాలా స్టిక్కీగా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది కదా, స్టిక్కీగా ఉంది. ఇది కూడా చూస్తున్నారు కదా. సో ఇలా ఉందన్నమాట. నేను వాటర్ కూడా పక్కన పెట్టుకున్నాను. సో దీని మీద వాటర్ జల్లి చూద్దాం ఇప్పుడు మనం. వీడియోలో కనిపిస్తుందనే అనుకుంటున్నాను. సో వర్షాకాలంలో ఇలా వెళ్ళినప్పుడు ఏమైద్ది అనేది చూద్దాము. సో పర్వాలేదు, మొత్తం అయితే స్ప్రెడ్ అవ్వలేదు, కానీ పక్కకైతే కొంచెం వచ్చింది లిక్విడ్ రూపంలో. సో ఇదిగోండి కింద పడింది చూసారు కదా. సో ఇదన్నమాట దీని పరిస్థితి. బట్ పర్వాలేదు, పెట్టుకోవచ్చు. సో బాగుంది, థిక్గా కూడా కనబడుతుంది, మెరూన్ కలరు. సో బట్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత అయితే మనకి ఏమీ ఇది అవ్వట్లేదన్నమాట. చాలా బాగుంది. ఇది వాటర్ ప్రూఫే, వాటర్ రెసిస్టెంట్, స్మడ్జ్ ప్రూఫ్ కూడా. మనకి ఆరిపోయిన తర్వాత అయితే అస్సలు అంటుకోవట్లేదు, స్టిక్కీగా ఉండట్లేదు. సో బాగుంది. అండ్ ఈజీగా మనం తర్వాత వాష్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ హ్యాండ్ మీద వాష్ చేశాను కదా నేను, క్లియర్గా పోయింది. అయితే ప్యూర్ వాటర్ ప్రూఫ్ అన్నమాట, వాటర్ రెసిస్టెంట్ అండ్ స్మడ్జ్ ప్రూఫ్ కూడా. ఆరిన తర్వాత చేతికైతే అస్సలు అంటట్లేదు. చాలా బాగుంది. మనకి రీజనబుల్ ప్రైస్, చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.